అందరికీ నమస్కారం. ఒక రంగబాబు అనే ఆకతాయి ఒక టీవీ ఛానల్కి యూట్యూబ్ ఛానల్కు 1-to-1 చేసి ఒక వీడియో హల్చల్ చేస్తూ ఉంది. అవసరం లేని అభియోగాలు చేస్తూ ఆయన భూమి మీద నేను కబ్జా చేసినట్టు, రికార్డ్స్ మార్చినట్టు, అడంగలు మార్చినట్టు చూపిస్తూ ఉన్నాడు. ఆయన చూపించేదల్లా ఆయన డాక్యుమెంట్స్ ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి ఇది ఆ రంగబాబు అనే వ్యక్తి 2025 17 7వ నెలలో నాకు ఇచ్చిన కంప్లైంట్. అందులో జోగి రమేష్ అనుచరులు అతని భూమి కబ్జా చేయబోతున్నారని చెప్పి ఆయన ఇచ్చిన కంప్లైంట్. తర్వాత అదే రోజున పార్టీ గ్రీవెన్స్ విజయవాడలో సబ్ రిజిస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది. ఇతనికి ఇదే పని, అంత మనందరికీ కంప్లైంట్లు పెడతా ఉంటాడు, ఇతనికి పని పాట లేదండి, ఇతని మానసిక స్థితి కూడా అంత కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పడంతో అదే విషయం ఆయనతో చెప్తే అతను వాదోపవాదాలకు దిగినప్పుడు కొద్ది కోప్పడిన మాట వాస్తవం. అప్పటి నుంచి కూడా ఇతను ఏదో ఎలిగేషన్స్ చేస్తానే ఉన్నాడు. అదేవిధంగా ఈయనకి జోగి రమేష్తో పాటు ముషేన్ రాజు శాసన మండలి చైర్మన్ గారి మీద కూడా అప్పట్లో ఆయన మీద ధర్నా చేసిన ఆయన ఇతను భూమి కబ్జా చేస్తున్నట్టు ధర్నా చేయడం కూడా చేసింది. దాని నిమిత్తం మోషన్ రాజు గారు ఒక కంప్లైంట్ 6/6/2026న కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీకి వస్తానని రంగబాబు అంటున్నాడు. పోలీసులు ఆ రోజు నుంచి ఇతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చినా పర్లేదు. అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు IAS కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆయన కూడా నాతో కుమ్మక్కయ్యి, రెవెన్యూ మినిస్టర్ గారు PS కూడా కుమ్మక్కయ్యి ఆయన భూమి ఏదో లాక్కుంటా అని చెప్తా ఉన్నారు. ఇంచుమించు ఈ రంగబాబు అనే వ్యక్తి 20 నుంచి 21 సార్లు గ్రీవెన్స్లో కానీ పార్టీ ఆఫీస్లో కానీ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం CS గారికి అడ్రస్ చేస్తూ అంబేద్కర్ గారు క్లియర్ డీటెయిల్స్ ఈ భూమి అంతటికీ కూడా అనేక సార్లు ఇతను ఇబ్బంది పెడుతున్నాడు, అధికారులందరినీ కూడా ఇతను ప్రతిసారి గ్రీవెన్స్లు పెట్టి అక్కర్లేని ఎలిగేషన్స్ చేస్తున్నాడని చెప్తూ అది 22Aలో 10-12 ఇయర్స్ బ్యాకే 22Aలో ఉండటం జరిగింది. సో దాని మీద ట్రాన్సాక్షన్స్ ఏం జరగవు, క్రిస్టల్ క్లియర్గా ఉంది, అతని పేరు మీదే ఉంది, అది 22Aలో ఉందని చెప్పి ఆయన 23/6/2026న CS గారికి ఇవ్వడం జరిగింది, అంటే గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అతను కంటిన్యూస్గా అతని మీద 7 కేసులు ఉన్నాయి. అతను రౌడీ షీటర్. అతను ఏదో అభియోగాలు చేశాడు. అభియోగాలు చేసినప్పుడు అడంగల్లో ఇంకొకరి పేరు ఉందా లేదా అని చూసుకుని టీవీల్లో ప్రచారం చేయవలసిన పరిస్థితి ఉంది. 1-2 ఛానల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అది తెలియకుండా, కనీసం మినిమం సెన్స్ లేకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా విషయం మీద దారిపోయేవాడు ఏదో వచ్చి మాట్లాడితే మీరు ప్రచారం చేస్తారా? అసలు మీకు జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాను. అతను చేసిన అభియోగాల్లో ఏదైనా దొంగ డాక్యుమెంట్స్ సృష్టిస్తే ఆ సర్వే నెంబర్ మీద ఈసీ తీస్తే ఆ సర్వే నెంబర్లో ఎవరెవరు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించారో బయటకు వస్తుంది. అడంగల్లో మీరు ఒక VROనో MROనో ఎవరినో కనుక్కుంటే అసలు దాని మీద ఏం ట్రాన్సాక్షన్ జరిగినాయి అనేది తెలుస్తుంది. అంతేగాని దారిపోయేవాడు ఏం చెప్తుంది మీరు ప్రచారం చేస్తారా? మీ మీద కూడా లీగల్గా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే ఈ రంగబాబు మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఇతను అసెంబ్లీ వరకు రావక్కర్లేదు, ఇతనికి రిపోర్ట్ ఒకటి క్లియర్గా రాసి ఇవ్వాల్సి జరిగింది. అతను కనపడితే పోలీసులు తగిన మర్యాద చేస్తారు, అందులో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి నిజం నిప్పు లాంటిది. ఎవరన్నా అభియోగాలు చేసినా పేపర్స్ ఉంటాయి, వాటిని ఎవరు మోసం చేయలేరు. ఈ రోజుకైనా గుడ్డిగా 2-3 గుడ్డి ఛానల్స్ ప్రచారం చేసాయి కాబట్టి కళ్ళు తెరుచుకుని మీరు ఒక్క ఎవిడెన్స్ చూపించండి, లేకపోతే 0.1% నా ప్రమేయం చూపించండి, శాశ్వతంగా రాజకీయాలు దూరంగా ఉంటాను. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, తెలుగుదేశం పార్టీ.
ఇలాంటి అవకతవకలు ఏం జరిగినా సరే క్షణంలో తీసి పక్క పెడతారు. కాబట్టి మీరు కొద్ది జ్ఞానంతో మసులుకోవాలని హితవు పలుకుతూ మీ మీద కూడా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. మీరు దారిపోయేవాడు ఏం చెప్తే అది ప్రచారం చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. థ్యాంక్ యూ.